ఇక రెండవది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం. నేను శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కు ఒక సూచన చేయదలుచుకున్నా. హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. మీ వయసు నాకంటే తక్కువే. ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం అనేది వారసత్వ సంపద కాదు. అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ తగ్గించుకోమని సూచన చేస్తున్నా. వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా ఏమంటారు మొహమంతా పెంజరించుకొని ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇది చూస్తుంటాడు. అది ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ గారు అహంకారం, అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు, ఆయనకు అహంకారం పోలేదు. వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే.